ఆగండి, ఈ మ్యాచ్ ని జస్ట్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ గా చూడొద్దు. ఎందుకంటే జూన్ 26న 3 పెద్ద కథలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కొత్త వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, మరీ ముఖ్యంగా అందరి కళ్ళు ఒకే ప్లేయర్ పై ఉన్నాయి. అతనే వైభవ్ సూర్యవంశీ. అతను ఆడితే అది కేవలం మ్యాచ్ కాదు, ఒక హిస్టారిక్ మూమెంట్ కూడా కావచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కంప్లీట్ టీమ్ ఇండియా స్క్వాడ్ అనాలిసిస్, ఐర్లాండ్ డేంజరస్ ప్లేయర్స్, వైభవ్ ఇంపాక్ట్, అలానే ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11. ఇక చివరిలో నా ప్రిడిక్షన్ కూడా ఉంటుంది, సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ మ్యాచ్ లో ఒక సర్ప్రైజ్ ప్లేయర్ హీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ఈ టీమ్ ఇండియా స్క్వాడ్ చూద్దాం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్. ఇక బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. ఆల్రౌండర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూయన్ సెగ్డే. ఇక బౌలర్స్ వచ్చేసి హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్నాయ్. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇది కంప్లీట్ ట్రాన్సిషన్ మోడ్ లో ఉన్న టీం. ఇందులో యూత్ ప్లేయర్స్ ఉన్నారు, పవర్ ప్లేయర్స్ ఉన్నారు, మరీ ముఖ్యంగా ఎక్స్ప్లోజివ్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న విషయం వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే ప్రశ్న, అతను ప్లేయింగ్ 11లో ఉంటారా అని. ఎందుకంటే అతని డెబ్యూ చుట్టూ ఇప్పటికే చాలా క్రేజ్ ఉంది. ఐర్లాండ్ లో కూడా అతని పేరు మీద హైప్ పెరిగింది. ఒకవేళ అతను ఓపెనింగ్ లేదా టాప్ ఆర్డర్లో ఆడితే ఫస్ట్ 10 balls లోనే మ్యాచ్ టెంపో మారే ఛాన్సెస్ ఎక్కువ. బట్ ఇంటర్నేషనల్ స్టేజ్ పై ప్రెజర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఇక ఇప్పుడు ఐర్లాండ్ ని అస్సలు తక్కువ అంచనా వేయకండి. కొత్త కెప్టెన్ లోర్కన్ టక్కర్, అలాగే కీ ప్లేయర్స్ అయిన అర్రీ టెక్టర్, జార్జ్ డక్రే, గ్యారెట్ డెలానీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఐర్లాండ్ కూడా తమ కొత్త కెప్టెన్స్ ఎరా స్టార్ట్ చేసింది. అలానే వాళ్ళు యంగ్ ప్లేయర్స్ కూడా ఛాన్సెస్ ఇస్తుంది. ఇక నా ప్రిడిక్టెడ్ ఇండియన్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రవి బిష్నాయ్. ఇక ఈ ప్లేయింగ్ 11 చూస్తే ఇండియా క్లియర్ గా ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతుంది. కానీ T20లో ఒక్క పవర్ ప్లే, ఒక్క క్యాచ్, ఒక 15 balls క్యామియో మొత్తం మ్యాచ్ నే చేంజ్ చేస్తుంది. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి ఇండియానే ఫేవరెట్స్. బట్ నేను ఎక్కువగా ఎదురు చూస్తున్నాను మాత్రం మ్యాచ్ రిజల్ట్ కాదు, వైభవ్ ఫస్ట్. ఇప్పుడు మీ టర్న్, కామెంట్లు చెప్పండి. వైభవ్ తన డెబ్యూ మ్యాచ్ లో ఎన్ని రన్స్ చేస్తారు? 30+, 50+, లేదా ఏకంగా సెంచరీనే చేస్తారా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.